జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ హోదా అడగట్లా. మేము అడుగుతుంది ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇమ్మని అడుగుతున్నాం. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి, ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం? 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో గెలిస్తే సిగ్గు లేకుండా కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఎత్తాడా? చేశారు మీరు. ఇంకా మీరు అసెంబ్లీ గురించి రూల్స్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతాం. మేము అడుగుతుంది కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇవ్వండి. ఓన్లీ అసెంబ్లీలోనే. మాకు ఇంకా బయట ఏం ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఫెసిలిటీస్ వద్దు. మేము అడగట్లా. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి మగతనం ఉంటే ఇచ్చి చూడండి ప్రతిపక్ష నాయకుడు హోదా. ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి ఏ విధంగా అసెంబ్లీలో రఫ్ ఆడిస్తామో చూపిస్తాం.